ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 7వ స్కందం 7వ అధ్యాయం 39వ నంబర్ శ్లోకం నుంచి మనము ఈరోజు చర్చించుకుందామంట. ముప్పై 39వ శ్లోకం నుంచి తీసుకొని మనము 47వ శ్లోకం వరకు ఈరోజు చూద్దామంట. శ్లోక నంబర్. हरे कृष्ण प्रभु, धन्यवाद, प्रणाम प्रभु. हरे कृष्ण माता जी. श्रीकला प्रभु. ओके. रायः कलत्रं पशवस्सुतादयो गृहामहीकुञ्जरकोशभूतयः सर्वेऽर्थकामाक्षणभङ्गुरायुषः कुर्वन्ति मर्त्यस्य कियत् प्रियं चलाः. సో 39 శ్లోక. సో అనువాదం మరియు తర్వాత తాత్పర్యం చర్చించుకుందాము. అనువాదం ఏంటంటే, సో ఒకరి ధనము సంపత్తి, ఇంకా అందమైన భార్య, ఇంకా చాలామంది బంధువులు, పుత్రులు, కూతుర్లు, ఇంకొకరి ఇల్లు, ఇంకా పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో, ఆవులు కానీ లేకపోతే గుర్రాలు కానీ ఎలిఫెంట్స్ కానీ, ఇంకా ఏదైతే వాళ్ళ ఆర్థిక ఉన్నతి సంపత్తి పోగుపరుచుకున్నారో అది, ఇంద్రియ తృప్తి, ఇవన్నీ కూడా ఇండీడ్ ఈవెన్ ద లైఫ్ టైమ్ ఇన్ విచ్ వన్ కెన్ ఎంజాయ్ ఆల్ దిస్ ఇవన్నీ ఏవైతే భోగించాలి అనుకుంటారో ఈ యొక్క జీవితంలో, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి వర్డ్ అయితే క్షణభంగురై, అంటే ఎక్కువసేపు ఉండవు. కాబట్టి మనకి ఈ యొక్క మానవ జీవితము ఇది టెంపరరీ, అంటే శాశ్వతంగా మనం బతకము. అంటే కొన్ని రోజులు బతుకుతాం, అది వెళ్ళిపోతుంది, మనం టైం అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ భౌతిక వస్తువులు కానీ విషయాలు కానీ భోగించే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏమీ లాభం మనకి ఇవ్వలేవు. సో అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు ఎంత భౌతికంగా ఎన్ని
అనుభవించడానికి ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నా అన్నీ కూడా మీరు డెవలప్ చేసుకున్న విషయ వస్తువులన్నీ కూడా దానివల్ల ఎంత ఆర్థిక ఉన్నతి సాధించినా దానివల్ల పెద్దగా అంత లాభం ఏం కలగదు అని చెప్తున్నారన్నమాట ప్రహ్లాద్ మహారాజుడు. సో ఈ విధంగా మీరు ఎంత భౌతిక సదుపాయాల్ని పెంచుకున్నా కానీ ఆ భౌతిక సదుపాయాలు, ఈ వస్తువులు, ఈ వ్యక్తులు, వీళ్ళందరూ ఎవరు కూడా మిమ్మల్ని జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి తప్పించలేరు. జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి మిమ్మల్ని కాపాడలేరు. ఎంత పెద్ద పెద్ద సామ్రాజ్యాలు స్థాపించారు. రోమన్ ఎంపైర్, మొఘల్ ఎంపైర్, బ్రిటిష్ సామ్రాజ్యం, ఎంతో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు వచ్చాయి, స్థాపించారు. వాళ్ళు ఎంతో ఆర్థిక ఉన్నతి సాధించారు. కానీ ఫైనల్గా ప్రకృతి యొక్క నియమానుసారంగా అన్నీ కూడా ఇప్పుడు ఏం లేవు. అవునా? ఇప్పుడు రోమన్ ఎంపైర్ లేదు, మొఘల్ ఎంపైర్ లేదు, బ్రిటిష్ ఎంపైర్ లేదు. ఈ సామ్రాజ్యాలు అన్నీ ఎప్పుడో కూలిపోయాయి. కాబట్టి ఇవన్నీ శాశ్వతమైనవి కావు. సో ఆ విధంగా మనము భోగించడానికి ఎన్నో అరేంజ్మెంట్స్ చేసుకుంటాము. అవన్నీ కూడా ఏ క్షణాన్నైనా కానీ అన్నీ కూడా ఫినిష్ అయిపోవచ్చు అన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నారు, మనం ఎంతో గర్వపడతాం. నేను ఇంత సంపాదించాను, నేను ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను, లేకపోతే నేను ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే నాకు ఇంత పెద్ద వస్తువులు, విషయాలు, వ్యక్తులతో పరిచయం ఉంది. సో ఇలా ఎన్నో జనాలు గర్వపడుతూ ఉంటారు, నేను ఇవి సాధించాను, అది సాధించాను అని భౌతిక ప్రపంచంలో. కానీ ఎంత సాధించినా కానీ ఎన్ని రోజులు ఉంటుంది? 100 సంవత్సరాలు కూడా మనతో పాటు ఉండదు, మనమే ఉండం. కాబట్టి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. సో ఇవన్నీ కూడా కొంచెం సమయం తర్వాత అన్నీ నశించిపోతాయి. అందుకనే ఇక్కడ చలాహ అని చెప్పారన్నమాట ఈ శ్లోకంలో. కాబట్టి ఎవరైనా తెలివైన వ్యక్తి అర్థం చేసుకోగలరు ఈ విషయాన్ని. భగవద్గీతలో మనకు చెప్పారు, దుఃఖాలయం అశాశ్వతం అని. దుఃఖాలయం అశాశ్వతం. సో ఇది దుఃఖాలయం ఇక్కడ, ఇంకా అశాశ్వతం. ఈరోజు గీతా జయంతి. సో భగవద్గీతలో ఈ విషయం చెప్పారు. మనం ఈ విషయం గురించి తెలుసుకోవాలి ఈరోజు యాక్చువల్లీ. సో ఒక్కొక్కసారి మనం ఏమైనా సాధించామనుకోండి, డబ్బులు సంపాదించామనుకోండి, లేకపోతే ఏదైనా అలాంటి భౌతిక వస్తువులు మనం సంపాదించామనుకోండి, కాసేపటి వరకు అలా కొంచెం ఆనందం అలా కలుగుతుంది. దాని క్షణభంగురే, అంటే జస్ట్ కొన్ని క్షణాలు మనకి ఆనందాన్ని ఇస్తాయి, కొంచెం సమయం అంతే. అందుకనే మీరు ఎంత పెద్ద బిజినెస్, వ్యవసాయం, వ్యాపారం చేసే వాళ్ళని చూసినా కానీ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఆనందపడతారు, నాకు చాలా లాభం వచ్చింది. తర్వాత మళ్ళీ టెన్షన్లో ఉంటారు, ఎప్పుడు టెన్షన్లోనే ఉంటారు చాలా మటుకు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎంతో కష్టపడి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తర్వాత ఎంతో పరిశ్రమ చేసి తర్వాత మనం ఏదో ఒకటి సంపాదిస్తాం భౌతికంగా. ఆ సంపాదించినప్పుడు ఆ క్షణం మాత్రం ఆనందం ఉంటుంది. అవునా? మీరు పెద్ద బిల్డింగ్ కట్టాలనుకోండి, కట్టుకోవచ్చు. కట్టడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. చాలా పరిశ్రమ చేసిన తర్వాత మీకు ఏదో ఒక లాభం వస్తుంది. సో ఆ లాభం వచ్చినప్పుడు ఆ క్షణం మీకు ఆనందం కలుగుతుంది అంతే. ఇంకా తర్వాత మళ్ళీ అది సాధించడానికి ఆ కొంచెం ఆనందం కోసం చాలా పరిశ్రమ చేయాల్సి వచ్చింది. తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కోసం కూడా చాలా పరిశ్రమ, కష్టం పడాల్సి వస్తుందన్నమాట. కానీ ఇవన్నీ కూడా ఆత్మకి సంతృప్తిని కానీ ఆనందాన్ని కానీ ఇవ్వలేవు. ఇంత కష్టపడేది ఎందుకు అంటే కొంచెం ఆనందం, సంతృప్తి కలగాలని ఆత్మకి. సో అది యాక్చువల్ మన గోల్. కానీ మనకు తెలియక మనము ఇందులో చాలా కష్టపడుతున్నాం కానీ ఏ ఆనందం దొరకట్లేదు. అసలైన ఆనందం మనకు దొరికేది ఎలా అంటే కృష్ణుడి ప్రేమ లభించినప్పుడే, నిత్యసిద్ధ కృష్ణ ప్రేమ. సో అందుకనే చాలామంది శుద్ధ భక్తులు, మన ఆచార్యులు మీరు చూడొచ్చు, వాళ్ళు ఎంతో మంచి మంచి భౌతిక సదుపాయాలని కానీ సంపత్తిని కానీ అవన్నీ త్యాగం చేసి భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే ఏది గతి లేక, ఏమి దొరక్క, ఏమి చేతగాక, ఏమి అర్థం కాక భక్తి మార్గంలోకి రాలేదు మన ఆచార్యులు. మీరు చూస్తే మన ఆచార్యులు వాళ్ళు ఇప్పుడు మన షడ్గోస్వామిలు తీసుకున్నా కానీ, చైతన్య మహాప్రభు నుంచి, చైతన్య మహాప్రభుతో సహా
మన షెడ్డి గోస్వామిలు ఒక్కొక్కరు పెద్ద పెద్ద మినిస్టరు, జమీందారు, లేకపోతే పెద్ద పెద్ద పండితులు. సో వాళ్ళందరూ వాళ్ళ యొక్క పదవి లేకపోతే సంపత్తి అవన్నీ వదిలేసి మరీ సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకోవడానికి అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు బృందావనంకి. మహాప్రభు యొక్క ఆదేశాలు పాటించడానికి సంపూర్ణంగా శరణాగతులైపోయారు మహాప్రభు యొక్క ఆదేశాలకి. అంటే వాళ్ళకి అక్కడ ఈ భౌతిక ప్రపంచంలో అన్ని సుఖాలు అన్నీ అనుభవించినా కానీ దాని నుంచి కలగని ఆనందం వాళ్ళకి భక్తి మార్గంలో కలిగింది. అప్పుడే కదా అన్నీ వదిలేసి వెళ్తారు, లేకపోతే ఎందుకు వెళ్తారు? అవునా? సో రూప గోస్వామి కానీ సనాతన్ గోస్వామి వాళ్ళకి మినిస్టర్ పదవులు ఉండే, వాళ్ళకి మొత్తం స్టేట్ మినిస్టర్, వాళ్ళు హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఇట్లాంటి పదవి ఉన్నప్పుడు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకునే స్తోమత, అర్హత అన్నీ ఉన్నాయి. అయినా కానీ అన్నీ అలాంటివన్నీ దొరికాయి కూడా వాళ్ళకి, అన్నీ అనుభవించారు కూడా. అయినా కానీ వాళ్ళకి దాంట్లో ఏమి ఆనందం కలగలేదు. రఘునాథ్ దాస్ ఠాకూర్ ఆయన జమీందారు, ఆయన కోట్ల కోట్ల రూపాయలు ఆస్తుంది, కానీ అయినా కానీ ఆయన వదిలేసి ఆయన కూడా వెళ్ళిపోయాడు మహాప్రభు దగ్గరికి. ఎందుకంటే ఇందులో ఆయనకు ఆనందం కలగలేదు. అలాగనే మీరు భక్తి వినోద్ ఠాకూర్, మన ఆచార్యులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, శిల ప్రభుపాద్ వీళ్ళందరూ కూడా ఎన్నో సాధించారు భౌతిక జీవితంలో. వాళ్ళు సాధించగలరు, సాధించి చూపించారు. అయినా కానీ వాళ్ళకి అందులో అసలైన ఆనందం కలగలేదు. కాబట్టి భక్తి వినోద్ ఠాకూర్ ఆయన మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, డిఎం ఇక్కడే కృష్ణనగర్లో మేము ఉన్న డిస్ట్రిక్ట్లో. కానీ ఆయన ఆ పదవిని రాజీనామా చేశాడు, రిజిగ్నేషన్ ఇచ్చేశాడు. నాకు అవసరం లేదు, నేను భజన చేసుకుంటాను, ప్రచారం చేసుకోవాలని. ఆయన భజన చేసుకుంటూ చాలా ప్రచారం చేశాడు. ఇక్కడ 500 నామహట్టల్ని ఇక్కడ సృష్టించారు ప్రచారం చేసి, 500 ప్రీచింగ్ సెంటర్స్, గ్రూప్స్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయనకు చాలా పెద్ద పండితుడు, అందరికీ తెలుసు. చిన్న వయసులోనే ఆయనకి యూనివర్సిటీలో పిహెచ్డికి సీట్ ఇచ్చారు ఫ్రీగా. పెద్ద పెద్ద రాజులు పిలిచారు వాళ్ళ అక్కడ వర్క్ చేయడానికి. అయినా కానీ ఆయనకు అవేమీ ఇంట్రెస్ట్ లేవు, అన్నీ వదిలేశారు. ఆయన కూడా ప్రచారం చేశారు సంపూర్ణంగా. ఆయన ప్రచారం చేసి 64 గౌడీయ మఠాలని స్థాపించారు. భారతదేశం వ్యాప్తం మొత్తం అన్ని చోట్ల ప్రచారం చేశారు. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తర్వాత ఆయన ఆదేశం ప్రకారం శిల ప్రభుపాద వారు కూడా మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఎందుకంటే వాళ్ళకు భక్తి ప్రచారం ఇందులోనే వాళ్ళకి ఆనందం కలిగింది. ఈ డబ్బు లేకపోతే ఇంకా వేరే వేరే భౌతిక వస్తువులు, సదుపాయాలు, విషయ వస్తువులు ద్వారా వాళ్ళకి కలగలేదు అది అంత ఆనందం. సో అందుకనే మనకిప్పుడు కృష్ణుడి ప్రేమ లేదు, కృష్ణుడి పట్ల ప్రేమ లేదు కాబట్టి మనం అనుకుంటాం అసలు ఇందులో ఏం ఆనందం ఉంది, అసలు ఎందుకు మనం ఇంత. కానీ యాక్చువల్లీ ఏంటంటే మనం ఆ శుద్ధ భక్తుల స్థలానికి వెళ్ళలేదు కాబట్టి, మనకి ఇంకా కృష్ణుడి ప్రేమ లభించలేదు కాబట్టి, మనకి ఇంకా భౌతిక విషయాలు, వస్తువుల పట్ల ఎంతో ఆసక్తి ఉంది కనుక మనకు కష్టమవుతుంది అన్నమాట కృష్ణుడి వైపు ఆలోచించడానికి. ఇట్లా అన్ని వదిలేసి కృష్ణుడి భక్తి ఎలా చేసుకుంటాం, అది ఎలా సంభవం అని. కాకపోతే మనకిప్పుడు అందుకనే మనం ఆ స్థలంలో లేం కాబట్టే మనం చేసుకునే కార్యాలు చేసుకుంటూనే భక్తి గురించి నేర్చుకోవడం, శ్రవణం ద్వారా వినడం, భాగవతం వినడం అనేది మనకు చాలా అవసరం. సో దీని ద్వారా ఇక్కడ నుంచి మనం ప్రహ్లాద్ మహారాజ్ నుంచి కూడా అదే నేర్చుకోవచ్చు. ప్రహ్లాద్ మహారాజ్కి అన్నీ ఉన్నాయి. అంటే ఆయన వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు మొత్తం అన్ని లోకాలకి రాజు, అవునా. ముల్లోకాలు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. అన్ని దేవతలు, అందరు దేవతలు కూడా ఆయన ఆదేశం ప్రకారమే పనిచేస్తున్నారు. ఆయనకి చూసి భయపడతారు హిరణ్యకశిపుడికి. సో ఆయన కొడుకుగా ప్రహ్లాదుడికి అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ వాళ్ళ తండ్రి చెప్పినట్టు వింటే అయిపోయేది. ఆయనకు అన్ని రకాల ఆనందాలు, సుఖాలు, భౌతిక సదుపాయాలు అన్నీ రెడీమేడ్గా అన్నీ పుట్టుకతోనే దొరికిపోయాయి. అయినా కానీ ఆయన అవన్నీ లెక్క చేయకుండా నాకు కృష్ణ భక్తే ఇంపార్టెంట్, విష్ణు భక్తి ఇంపార్టెంట్ అని ఆయన దాని మీదే ఫోకస్ చేశాడు. అదే నా జీవితంలో ముఖ్యమైన విషయం అని. కానీ ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నందుకు హిరణ్యకశిపుకి చాలా కోపం వచ్చింది. అరే నన్నే కాదంటాడా, నా మాట లెక్క చేయట్లేదు, నన్ను పూజించట్లేదు, నా శత్రువుని పూజిస్తున్నాడు, నా శత్రువు యొక్క భక్తుడైపోయాడు
అని కోపగించుకున్నాడు. అంటే దానికోసం ఆయన జస్ట్ కృష్ణుడి భక్తి అన్నీ వదిలేసి కృష్ణ భక్తి చేయాలి అనుకున్నందుకు ఆయనకి ఎన్నో కష్టాలు ఫేస్ చేయాల్సి వచ్చింది. అయినా కానీ ప్రహ్లాద్ మహారాజు ఆయనకి ప్రాణాలు తీయడానికి ఆయన్ని ప్రయత్నించినా కానీ అన్ని రకాలుగా ఆయన ఏమాత్రం అరే ఎందుకు భక్తి చేసుకోవడం, ఇంత కష్టం ఉంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఎందుకు, ఈ కృష్ణ భక్తి వదిలేసి మా నాన్న చెప్పినట్టుగా వింటే అయిపోతుంది కదా, నాకు అన్నీ దొరికిపోతాయి అని అనుకోవచ్చు. కానీ ఆయన అలా అనుకోలేదు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఇది కృష్ణ భక్తిలో అసలైన ఆనందం ఉంది, ఇది అసలైన విషయం మనం చేయాల్సింది జీవితంలో, ఇది చేయకపోతే వేస్ట్, జీవితం వ్యర్థం. అదే ఆయన గ్రహించాడు కాబట్టి ఆయన ఆ శిక్షణ ఇస్తున్నాడు అందరికీ. కానీ అందరూ ఎందుకు అలా కృష్ణుడి వైపు సంపూర్ణంగా చేతన అనేది కృష్ణుడి వైపు ధ్యానంలోకి వెళ్ళదంటే మతిర్న కృష్ణ పరతస్వతోవా ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, మతిర్న కృష్ణే పరతస్వతోవా. చాలామంది మనం కృష్ణుడి పైన ధ్యానించాలనుకున్నా, స్మరించుకోవాలనుకున్నా మనస్సు అటువైపు వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? మతిర్న కృష్ణ, మన మతి కృష్ణుడి వైపు వెళ్ళదు. ఎందుకు మతి కృష్ణుడి వైపు వెళ్ళదు? పరతస్వతోవా, పరత అంటే పరులు చెప్పినా సరే, స్వతహాగా మనం ప్రయత్నించినా సరే, లేకపోతే మితోభిపద్యత, ఇద్దరు కలిసి మనము ట్రై చేస్తున్నాము, అందరూ మనకు చెప్తున్నారు కృష్ణ భక్తి చేయాలి అని వింటున్నాము, రోజు వింటున్నాము, అయినా కానీ కృష్ణుడి పైన మనస్సు వెళ్ళట్లేదు. ఎందుకు? కారణం ఏంటి? గృహవ్రతానం అంటే నాకు ఈ యొక్క భౌతిక విషయాలు, వస్తువులు, వీటిపైనే ఆసక్తి, వీటిపైనే ఎక్కువ నమ్మకం, శ్రద్ధ, వీటి నుంచే నాకు ఆనందం కలుగుతుంది అనే గట్టి దృఢ నమ్మకం అనమాట. ఈ నమ్మకం ఉన్నంత వరకు, ఎందుకంటే మనకు ఇక్కడ ఆనందం ఉంది అని తెలిసినంత వరకు మనం ఇంకో దగ్గర ఎందుకు వెతుకుతాం? కృష్ణుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం? లేదు, నాకు ఈ భౌతిక వస్తువులు, ఈ భౌతిక ప్రపంచంలో నాకు అసలైన ఆనందం దక్కుతుంది అని అనుకున్నాం అనుకోండి, అదే మన మైండ్లో సెటప్ అయింది అనుకోండి, మనం ఎందుకు కృష్ణుడి పూజించుకుంటాం? మనకు ఎందుకు అవసరం? ఇంకా ఇక్కడే ఆనందాన్ని ఎత్తుక్కుంటూ ఉంటాం. సో చాలామంది కృష్ణుడికి పూజించేస్తారు, భక్తి చేసుకుంటున్నారు, ఏదో భక్తి చేసుకునే ఎందుకంటే భయంతో. అయ్యో, అలా భయంతో చేయకూడదు మనం భక్తి. అరే ఇదే అసలైంది, ఇక్కడే అసలైన ఆనందం ఉంది అనే విషయాన్ని గ్రహించి చేస్తే అప్పుడు మనకి భక్తి చేయడంలో ఆనందం కలుగుతుంది. ఏదో చేయాలి భక్తి మనం, లేకపోతే భగవంతుడు కోపగించుకుంటాడు, లేకపోతే తప్పైపోతుంది చేయకపోతే అన్నట్టు ఒక భయంతో, లేకపోతే ఒక రిచువల్గా అంటే లేదు డైలీ ఇంతసేపు భక్తి చేయాలి, ఇది ఒక నియమం ప్రకారం. అలా కాకుండా మనము దీని యొక్క ప్రాముఖ్యత అంటే ఇది ఎంత ఇంపార్టెంట్, భక్తి చేయడం ఎంత ఇంపార్టెంట్ అని అర్థం చేసుకొని, ఇది చాలా ఇంపార్టెంట్, అన్నిటికన్నా జీవితంలో ముఖ్యమైనది చేసుకోవాల్సింది భక్తి అనే విషయాన్ని అర్థం చేసుకొని మనం భక్తి చేసుకుంటే అప్పుడు మనకు ఆనందం ఉంటుంది. భక్తి చేసుకునేటప్పుడు కూడా మనకి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఈ భక్తి చేసుకోవడం ఈ కలియుగంలో చాలా కష్టం. అందుకనే ఈ భక్తి భగవంతుడికి చేసుకోవడానికి మనకు చాలా ఈజీ ప్రాసెస్ ఇచ్చారనమాట. హరేర్ నామ ఇవ కేవలం కలవు నాస్తేవ గతిరన్యత. ఓన్లీ హరే కృష్ణ మహామంత్ర చేసి మీరు భక్తి చేసుకోండి, చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అని. తద్వారా మనకేమవుతుంది? హరే కృష్ణ మహామంత్రం ఎందుకు చేయాలంటే అప్పుడు మన యొక్క ఈ యొక్క కల్మషాలు ఉన్నాయి కదా, ఇప్పుడు భౌతిక ఆసక్తి, ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. అవన్నీ తొలగిపోవడానికి టైం పడుతుంది. సో అరే ఈరోజు హరే కృష్ణ జపం చేశాను, నాకు కృష్ణుడు ప్రేమ కలగలేదు అంటే అది ఒక రోజులో అయ్యేది కాదనమాట. మనం ఎన్నో జన్మల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక విషయ వస్తువుల పట్ల ఆసక్తితో పనిచేస్తున్నాం, తిరుగుతున్నాం. కాబట్టి మనకు టైం పడుతుంది. ఎంత శుద్ధతతో మనం జపం చేసుకుంటామో టైం పడుతుంది. సో మెల్లిమెల్లిగా ఆ భౌతిక ఆసక్తి అనేది తగ్గి మెల్లిమెల్లిగా కృష్ణుడి పైన మనకున్న సంబంధం, ప్రతి ఒక్కరికి కృష్ణుడితో ఏదో ఒక సంబంధం ఉంది. 5 రకాల రసాలు ఉన్నాయి కదా, మాధుర్య రసం, వాత్సల్య రసం, సాఖ్య రసం, దాస్య రసం, శాంతరసం. ఏదో ఒక రసంలో భగవంతుడితో మనకున్న సంబంధం మళ్ళీ పునర్స్థాపితం అయ్యడానికి టైం పడుతుంది. అది మనం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. దానికి మనం క్లియర్ అవ్వాలి, శుద్ధం అవ్వాలి. ఇప్పుడు అంతా మలినం ఏదైతే ఉందో హృదయం, అదంతా క్లీన్ అయిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. సో అందుకనే ఈ యొక్క మళ్ళీ మన భగవంతుడితో మనకున్న అసలు సంబంధం ఏంటి అనే విషయాన్ని మనము తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ప్రాసెస్ ఏంటంటే దానికి హరే కృష్ణ మహామంత్రం.
సో మనము ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మనం ఏదైతే మర్చిపోయామో మన సంబంధం ఏదో ఇప్పుడు మనకు ఎవరికి తెలియదు మనం ఎలా యాక్చువల్లీ మన సంబంధం ఉంది భగవంతుడు కృష్ణుడితో. ఒకటైతే తెలుసు, ఆయన భగవంతుడు పరంపిత అని గీతలో చెప్పారు భగవంతుడు, అహం బీజ ప్రదాపిత. సో ఆయన మా పరంపితుడు పిత అని తెలుసు, కానీ ఇంకా అది మనం అనుభవించలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. సో అది ఎందుకంటే గృహవ్రతానం. సో అందుకనే ఈ విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. సో చైతన్య మహాప్రభు అందుకే అన్నారు, నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే. తో ఈ విధంగా ఎవరైతే చాలా ఉన్నతమైన భక్తులు ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మహాప్రభు అలా ఆలోచిస్తున్నాడు. కానీ ఇది 4th శ్లోక శిక్షాష్టకంలో, న ధనం న జనం న సుందరీం అనేది 4వ శ్లోక. శిక్షాష్టకం ఏదైతే ఇచ్చారో చైతన్య మహాప్రభు 8 శ్లోకాలే ఇచ్చారు, కానీ 8 శ్లోకాల్లోనే మొత్తం ఏబిసిడి నుంచి తీసుకొని PhD వరకు మొత్తం భక్తి ఎలా చేయాలి, ఎలా ఎదగాలి అనే విషయాన్ని చెప్పేశారు. సో ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్, 4th స్టేజ్ అంటే 4th శ్లోకం. ఫస్ట్ శ్లోకం వచ్చేసి చేతోదర్పణ మార్జనం. తో ఫస్ట్ మనం క్లీనింగ్, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి క్లీనింగ్ స్టేజ్. ఇప్పుడు మనం ఇంకా అక్కడే ఉన్నాం. నామ్నామకారి బహుదా ఇంకా అర్థం చేసుకోవాలి కృష్ణుడి యొక్క నామం యొక్క పవర్ ఏంటో, ఇంకా అక్కడే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, లేకపోతే సీరియస్గా జపం చేస్తాం కదా. దాని తర్వాత మంచిగా జపం చేయాలి. మంచిగా జపం చేయాలంటే మనకు సరైన చేతన ఉండాలి. సతతం కీర్తన చేయాలంటే దానికి త్రినాదపి సునీచేన తరూరేవ సహిసున్న 3వ శ్లోకం. ఇవన్నీ చేస్తే అలా త్రినాదపి సునీచేన అయ్యి మనము అమానిన మానదేన అంటే మనకు ఎటువంటి మానపమానాలతో సంబంధం లేకుండా మనం భగవంతుడి నామం భక్తి చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనము ఎవరో ఏదో అన్నారంటే తొందరగా మనము అలుగుతాము, లేకపోతే మనకు కోపం వచ్చేస్తుంది, లేకపోతే చాలా ఫీల్ అయిపోతాము. అరే ఆ డివోటీ అలా ఎందుకు అన్నాడు, ఈ డివోటీ అలా ఎందుకు అన్నాడు, అతను ఎలా ఎందుకు చేశాడు, నాతో అలా ఎందుకు ప్రవర్తించాడు, నన్ను అపమానించాడు, నన్ను అవమానించాడు, నాకు సరిగ్గా సమ్మానం ఇవ్వలేదు, నేను ఎంత పెద్ద భక్తుడిని, నేను ఎంత సీనియర్, నాకు ఇవ్వలేదు, ఇలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం చిన్న చిన్న విషయాలకి. నాకు దొరకలేదు, ప్రసాదం దొరకలేదు, లేకపోతే నాకు ఇది ఇవ్వలేదు టెంపుల్కి వెళ్తే, అలా ఏవో చిన్న చిన్న విషయాలకే మనము చాలా డిస్టర్బ్ అయిపోతాం. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ని చంపడానికి ప్రయత్నించినా కానీ ఆయన డిస్టర్బ్ అవ్వలేదు. మనం ఏదో చిన్న చిన్న విషయాలు ఏవో చిన్న చిన్నవి దొరకకపోతే చాలా డిస్టర్బ్ అయిపోతాం. సో మనం అర్థం చేసుకోవచ్చు మన లెవెల్ ఏంటో. సో మనం ఆ లెవెల్లో ఉండి ఎందుకు నా కృష్ణుడి ప్రేమ దొరకట్లేదు అంటే అప్పుడు అది సరైనది కాదనమాట. అలా అడగడం సరైన విషయం కాదు. సో మనం అందుకనే మరి ఈ స్టేజ్కి వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి చేతన ఒకవేళ ఉంటే అప్పుడు మనం నెక్స్ట్ ఈ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు. నా ధనం నా జనం నా సుందరీం విధాం వా జగదీశ కామయ్యే. సో ఆ విధంగా మెల్లిమెల్లిగా లాస్ట్కి కృష్ణుడి పైన ఎంత ప్రేమ కలుగుతుందంటే మహాప్రభు అంటారు కదా, సో యుగాయితం నిమిషన ఆ స్టేజ్కి రావాలి. మనకు ఒక క్షణం కృష్ణుడిని మనకు కనిపించకపోతే, తలుచుకోలేకపోతే, మన స్మరించుకోలేకపోతే కృష్ణుడి ఇక్కడ లేడనేసి మనకు అలా అంత ఆసక్తి ఇంకా ప్రేమ మనకు అంతవరకు కలగలేదు. మనం ఏడ్చే అంత, కృష్ణుడి దగ్గర కనిపించట్లేదని ఏడ్చే అంత, అది మహాప్రభు స్టేజ్. ఆ స్టేజ్లో ఉన్నారు మహాప్రభు. అందుకే ఆయన చూపించారు, ఆయన ఆచరణలో కూడా మళ్ళీ మనకు చెప్పారు కూడా. సో తర్వాత కృష్ణుడు ఏం చేయాలనుకుంటే నాతో అలా చేయొచ్చు అని లాస్ట్కి అంటారు. సో అది చాలా అడ్వాన్స్ స్టేజ్ అనమాట. మనం ఇంకా ఫస్ట్ సెకండ్ శిష్యాష్టకం శ్లోకాలు ఉన్నాయి కదా, అవి సరిగ్గా అర్థం చేసుకొని అవి సరిగ్గా పాటిస్తే తర్వాత మెల్లిమెల్లిగా 3rd స్టేజ్ 4th స్టేజ్ వరకు వెళ్ళొచ్చు. సో అందుకనే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట, ఇది ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ ఇవన్నీ చాలా అంత ఇంపార్టెంట్ కాదు. భౌతిక విషయాలు, వస్తువులు ఇవన్నీ కూడా భౌతిక సుఖాలు అనేవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాణిలో కూడా అవకాశం ఉంది భౌతిక సుఖాలను అనుభవించడానికి. దానికి మనిషి జీవితమే నీకు అవసరం లేదు. కాబట్టి ఈ మనిషి జీవితాన్ని నువ్వు భక్తి చేసుకోకుండా వేస్ట్ చేయకు అని బేసికలీ ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు చెప్పాల్సిన విషయం, అది అంశం. అది శ్లోక్ నంబర్ 40. ఏవం హి లోకా క్రతుభిః అమి క్షయిష్ణవః సాతిశయాన నిర్మలాః తస్మాదదృష్టా శృతదూషణం పరం భక్త్యోక్తేషాం భజతాత్మలబ్ధయే. దీని యొక్క అనువాదం,
సో యాక్చువల్లీ ఈరోజు థీమ్, ఈ యొక్క శ్లోకాల థీమ్ ఇదే అన్నమాట. థీమ్ ఏదంటే ఇక్కడ చాలా మనము భౌతిక విషయాలు, వస్తువులు, భౌతిక సంపత్తి ఏదైనా సాధించడానికి చాలా శ్రమిస్తున్నాము. కానీ అంత శ్రమించడానికి యాక్చువల్లీ దీనికోసం ఇంత శ్రమించడం అనేది అనవసరం అనేది. అంటే ఎందుకు అంటే అనవసరం అంటే ఎక్కడ అంటే భక్తిని త్యాగం చేసి మనం భౌతిక విషయాలు, వస్తువులు గురించి చింతించడం, శ్రమించడం అనేది అనవసరం. అంటే చాలామంది దగ్గర టైం లేదు భక్తి చేసుకోవడం. ఎందుకు అంటే వాళ్ళు ఇలాంటి అనవసరమైన విషయాల్లోనే 100% టైం వాళ్ళది వెళ్ళిపోతుంది. కాబట్టి భక్తి చేసుకోవడానికి వాళ్ళకి ప్రయారిటీ లేదు. భక్తి కాదు ఇది ఇంపార్టెంట్, ఇవన్నీ చేసుకున్న తర్వాత చూద్దాంలే, టైం ఉంటే భక్తి చేసుకుందాం అలా అనుకుంటారు కదా. ఇది కరెక్ట్ కాదనమాట. అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు, ఆయన కూడా తర్వాత మహారాజు ఆయన ప్రహ్లాద్ మహారాజు అంటే ఆయన కూడా పరిపాలించాడు. సో అంటే ఆయన మహారాజు యొక్క కర్తవ్యాన్ని కూడా నిర్వహించాడు. కానీ ఆయన చెప్పేది ఏంటంటే అదే పాయింట్. సో అవన్నీ కర్తవ్యాలు ఆయన కూడా నిర్వర్తించాడు. ఆయనకు కూడా వివాహం చేసుకున్నారు, ఆయనకు కొడుకు పుట్టాడు, ఆయన తర్వాత మళ్ళీ రాజు కూడా అయ్యాడు. సో కానీ ఇవన్నీ అంత పెద్ద ఇంపార్టెంట్ విషయాలు కాదు, దానికన్నా ఇంపార్టెంట్ భక్తి. ఇవన్నీ చేసుకోవచ్చు, అదేం పెద్ద విశేషం కాదు అనేది చెప్పదలుచుకున్నాడు ప్రహ్లాద్ మహారాజు. సో దీనికోసమే మొత్తం జీవితం అంతా పెట్టేసి భక్తి చేసుకోకుండా వీటిలోనే మునిగిపోయి ఉంటే అది వేస్ట్ అయినట్టు జీవితం. సో ఇక్కడ చెప్తున్నారు ఈ యొక్క అనువాదంలో. సో మనకు శాస్త్రాల నుంచి అర్థమయ్యేది ఏంటంటే మనం ఎంతో కష్టపడితే స్వర్గానికి వెళ్ళొచ్చు. కానీ స్వర్గంలో కూడా ఇక్కడ కన్నా ఎక్కువ సుఖాలు, ఎక్కువ ఆయువు ఉంటుంది. కానీ స్వర్గ లోకాలు కూడా టెంపరీయే, అవునా? అక్కడ కూడా శాశ్వతం కాదు జీవితం. అదేం మన జీవిత లక్ష్యం కూడా కాదు, ఉద్దేశం కూడా కాదు అక్కడికి వెళ్ళడం. ఎందుకంటే అది కూడా శాశ్వతం కాదు. అక్కడ కూడా యాక్చువల్లీ కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు దేవతలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కదా హిరణ్యకశిపు కారణంగా. అంటే హిరణ్యకశిపు ఉన్నప్పుడు దేవతలకు కూడా భయము, అక్కడ వాళ్ళకు కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. అంటే భౌతిక ప్రపంచంలో స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. అసలు సమస్యలు లేకుండా ఈ భౌతిక ప్రపంచంలో ఏ ప్లేస్ ఉండదు. కాబట్టి విషయం ఏంటంటే మీరు మీ యొక్క అసలైన మీకు నిజంగా నాకు ఏదైనా లాభం కలగాలి అంటే ఈ ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించి భగవంతుడికి భక్తి చేసుకోవడం ద్వారానే అసలైన లాభం అనేది కలుగుతుంది మనిషి జీవితంలోకి, వ్యక్తికి. అదే ఇక్కడ చెప్పాలంటున్నారు ప్రహ్లాద్ మహారాజు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీతలో అన్నారు. అంటే మీరు స్వర్గానికి వెళ్ళినా కానీ మీ పుణ్యం ఎంత చేసుకున్నారో అంతకాలం మటుకే స్వర్గంలో ఉండొచ్చు. తర్వాత క్షీణే పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ తిరిగి మర్త్యలోకంకి తిరిగి రావాల్సిందే. కాబట్టి ఈ విధంగా మనము స్వర్గలోకంలో ఇక్కడికన్నా ఎక్కువ సుఖం, భౌతిక సుఖం లభించవచ్చు. కానీ అక్కడ కూడా సమస్యలు ఉంటాయి. అస్సలు సమస్య లేకుండా అంటూ ఉండవు ఎక్కడ కూడా, రైట్? సో అందుకనే మనం ఎంతో ఇంత కష్టపడి స్వర్గానికి వెళ్ళి అది కూడా శాశ్వతం కాదు. ఇక్కడ ఏమి సాధించినా అది కూడా శాశ్వతం కాదు. అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ చెప్పేది ఏంటంటే మీరు ఇంత పరిశ్రమ చేసి ఇంత కష్టపడి ఏదో సాధిస్తున్నారు భౌతికంగా, అదే శాశ్వతం కాదు. కొంచెం సమయం వరకే ఉంటుంది మీతో పాటు కొంచెం సమయం వరకు ఉండే దాని గురించి ఇంత జీవితాంతం దాని గురించి కష్టపడడం అనేది సరికాదు. కాబట్టి మీరు ఇలా తిరుగుతూ ఎన్ని రోజులు తిరుగుతారు ఈ జీవితం తర్వాత మళ్ళీ ఇంకో జీవితం, ఇంకో శరీరం, ఇలా ఎన్ని శరీరాలు మారుస్తూ ఉంటారు. సో అందుకనే మీరు ఇప్పుడు భక్తి మార్గంలోకి వచ్చేసారు. ఇది ఎంత గ్రేట్ అంటే బ్రహ్మాండే భ్రమితే कोनो భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ్. చోదో మా చైతన్య చరితామృతంలో అన్నారు, బ్రహ్మాండంలో భ్రమణ చేస్తూ ఉన్నారు ఎవరో భాగ్యవాన్ జీవ్ అంటే ఎవరో భాగ్యవంతుడు ఒక జీవాత్మకి గురు కృష్ణ ప్రసాదే, గురువు మరియు కృష్ణుడి యొక్క ప్రసాదం కృప కారణంగా భక్తి లత యొక్క బీజం అనేది లభిస్తుంది మనకి, విత్తనం అనేది లభిస్తుంది. విత్తనమే లభిస్తుంది మనకి, తర్వాత దానికి నీళ్లు పోసి ఆ విత్తనాన్ని మనమే పెంచుకోవాలి. భక్తి లత అది పెంచుకోవాలి మనం. అది కృష్ణుడి పాదపద్మాల వరకు వెళ్ళే వరకు, అంటే మనం గోలోక బృందావనం వెళ్ళే వరకు, భగవద్ధామం వెళ్ళే వరకు దాన్ని మనం కల్టివేట్ చేస్తూనే ఉండాలి. అంటే నీళ్లు పోస్తూనే ఉండాలి. నీళ్లు పోయడం అంటే శ్రవణం, కీర్తనం. ఇప్పుడు భగవంతుడి నామాన్ని జపించడం, భాగవతం చదవడం, వినడం, భగవంతుడిని కీర్తించడం, ఇది బేసికల్లీ శ్రవణం, కీర్తనం అనేది నీరు పోయడం బీజానికి. సో ఇదే ఈ బీజము పెరిగి లత, అది పెరిగి 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 పెద్దదయ్యి ఈ బ్రహ్మాండాన్ని చీల్చుకొని వెళ్ళి గోలోక బృందావనంలో
వెళ్ళి అక్కడ కృష్ణుడి దగ్గర పాదపద్మాల దగ్గరికి వెళ్ళి అక్కడ పండుని ఇస్తుందన్నమాట, ఫలాన్ని ఇస్తుంది కృష్ణ ప్రేమ. సో మనము ఇప్పుడు ఈ యొక్క భక్తి మార్గం ద్వారానే మనం ఈ యొక్క బ్రహ్మాండం నుంచి బయటికి వెళ్ళొచ్చు. కానీ అది చెప్పాను కదా, అలా ఒక్క రోజులో అయిపోయేది కాదు, అది డైలీ నీరు పోస్తూనే ఉండాలి. ఇప్పుడు విత్తనం నుంచి మీకు పెద్ద లత అనేది ఒక సెకండ్లో ఒక రోజులో వచ్చేది, డైలీ నీరు పోయాలి. అందుకనే డైలీ మనము జపం చేయాలి, డైలీ మనం భాగవతం చదవాలి, వినాలి. సో ఇలా అన్నమాట. సో అందుకనే మనకు ఇది విత్తనం అనేది మనకి గురువు ఇంకా కృష్ణుడు ఇస్తాడు. వాళ్ళ దగ్గర నుంచి మనం రెగ్యులర్గా వింటే అదే మనకి పోషణ అనేది ఇస్తుందన్నమాట విత్తనానికి. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం 41వ శ్లోకం. యదర్థ ఇహ కర్మాణి విద్వన్మాన్యసకృన్నరః కరోత్యతో విపర్యాసం అమోఘం విందతే ఫలం. సో నెక్స్ట్, మెటీరియలిస్టిక్ పర్సన్ అంటే భౌతికవాది, ఆయన అనుకుంటున్నాడు నేను చాలా తెలివైన వ్యక్తిని, అలా అనుకొని నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి అనేసి ఇంకా ఆర్థిక ఉన్నతి ఎలా సాధించాలని ఆ తెలివినంతా ఉపయోగించి ఆర్థిక ఉన్నతి కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ వేదాల్లో చెప్పింది ఏంటంటే మీరు ఎంత ప్రయత్నించాలని ఫైనల్గా ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిందే, ఈ జీవితంలో కాకపోతే నెక్స్ట్ జీవితంలో. ఎందుకంటే అనుకుంటారు చాలామంది, ఏవో ప్లాన్స్ చేస్తూ ఉంటారు, నేను ఇది సాధిస్తాను అది సాధిస్తానని. కానీ ఫైనల్గా ఎక్కడో అక్కడ వాళ్ళకి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంటుంది. అవునా? ఎన్నో ప్లాన్స్ చేస్తారు, సడన్గా చనిపోయారనుకోండి, అంతే, అన్ని ప్లాన్స్ ఫినిష్. మీరు 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 ఏం సాధించారో అంతా అయిపోయింది, శూన్యం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మీకు అవి దొక్కవు. మీరు ఈ జన్మలో కష్టపడినవన్నీ పోయినట్టే, మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ కష్టపడాలి ఫస్ట్ నుంచి. సో అందుకనే ఇక్కడ అలా కాకుండా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి జీవితంలో. అవునా? కాబట్టి విషయం ఏంటంటే ఇక్కడ ఇది హిస్టరీ చూస్తే అలాగే ఉంది. అవునా? ఇప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నెన్నో సాధించారు, ఎక్కడున్నారు వాళ్ళు? ఎవరికి తెలియదు. అవునా? ఎక్కడున్నారు వాళ్ళు? ఎవరికి తెలియదు. అవునా? సో వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎక్కడ పోయారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో ముందు వాళ్ళే మర్చిపోయారు. సో అది పరిస్థితి అన్నమాట. సో అందుకనే ఇది ఒక ప్రకృతి నియమం అన్నమాట ఇది. సుఖాయ దుఃఖ, నెక్స్ట్ శ్లోకం, సుఖాయ దుఃఖ మోక్షాయ సంకల్ప ఇహ కర్మిణః సదాప్నోతి హయా దుఃఖం అనిహాయ సుఖావ్రతః. సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క భౌతికవాది కోరుకునేది ఏంటంటే నేను ఆనందాన్ని సంపాదిస్తాను, దుఃఖాన్ని దూరం చేసుకుంటాను, అలా ఆలోచించి అతను కష్టపడుతున్నాడు. యాక్చువల్లీ అసలు విషయం ఏంటంటే మన ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నారు, ఎప్పటివరకైతే మనము ఈ యొక్క సుఖాన్ని పొందడానికి, భౌతిక సుఖాన్ని పొందడానికి ప్రయత్నించమో అప్పటి వరకే మనం అసలైన ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే మనము ఇక్కడ ఉన్న భౌతిక సుఖాన్ని అనుభవించాలి అనే సంకల్పంతో ప్రయత్నం మొదలు పెడతామో అప్పుడే మన దుఃఖం అనేది మొదలవుతుంది. అవునా? ఇదే అన్నమాట. ఇది యాక్చువల్లీ చాలా వెరైటీ. అవునా? సో ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః. తో అందరికీ ఒక్కొక్క రకం శరీరం వచ్చింది. అందరి శరీరంలో కూడా భగవంతుడైతే హృదయంలో ఉన్నాడు, పరమాత్మ రూపంలో. ఆయన అన్నీ చూస్తున్నాడు, అందరికీ పర్మిషన్ ఆయనే ఇస్తున్నాడు, అందరి కోరికలు ఏంటో అన్నీ ఆయన గమనిస్తున్నాడు. దాని ప్రకారం ఆయనకి ఎవరెవరు ఎంత పరిశ్రమ చేస్తే దాని ప్రకారం వాళ్ళకి ఆ భౌతిక సదుపాయాలు అవి కలిగిస్తున్నారు. తద్వారా వ్యక్తి ఆ యొక్క రకరకాల శరీరాలు పొంది రకరకాల సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు. రైట్? కానీ ప్రతి ఒక్కరు ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఇలా నేను ఎంజాయ్ చేస్తాను, అలా నేను ఎంజాయ్ చేస్తాను అని. ఆ ప్లానింగ్ చేయడంలో ఇంకా కష్టపడడం, దానికి ఆ ప్లాన్ని కంప్లీట్ చేయడానికి కష్టపడుతుంటారు. సో ఈ విధంగా మొత్తం జీవితం అంతా అలా కష్టపడడంలోనే, సాధించడంలోనే, ఆనందాన్ని పొందడానికి ప్లాన్ చేసుకొని కష్టపడడంలోనే వెళ్ళిపోతుంది జీవితం అంతా. తర్వాత ఏదో చెప్పాం కదా, క్షణభంగురం సుఖం అనేది ఉంటుంది, అదేదో జస్ట్ టెంపరీ, కొంతసేపు అంతే. కాబట్టి ఈ విధంగా వ్యక్తులు ఏమనుకుంటారంటే అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే, ఇలా సాధించేసుకొని అవన్నీ భగవంతుడే ఇస్తాడు మనకి.
వీడు ఇంత కష్టపడుతున్నాడు సరే ఇక అనేసి కొంచెం సుఖం అనేది, అదే భౌతిక సుఖం అనేది మనకి ఇస్తాడు. కానీ మనం ఏమనుకుంటాం, చూడు నేను ఎంత కష్టపడి ఎంత సాధించాను, ఇదంతా నా యొక్క కష్టం యొక్క ఫలితం, ఎంత గొప్పవాడిని నేను ఎంత సాధించాను అనుకుంటాం. సో ఈ విధంగా వ్యక్తి ఏమనుకుంటా అంటే నేను నా కష్టంతోనే అన్ని రకాల దుఃఖాల్ని తొలగించేయగలను అని అనుకుంటాడు. కానీ అది యాక్చువల్లీ అది సరైన అండర్స్టాండింగ్ కాదనమాట. తస్యైవ హేతో ప్రయతేత కోవిద. సో అందుకని మనము దీని గురించి ప్రయత్నించకూడదు. ఎందుకంటే దుఃఖం అనేది మొత్తం బ్రహ్మాండంలో ఉంది. మనం అందుకే బ్రహ్మాండం నుంచి ఎలా బయటికి వెళ్ళాలి దాని గురించి ప్రయత్నించాలి. లేకపోతే ఇక్కడ ఉన్నంతకాలం మనము దుఃఖాన్ని అనుభవించాల్సిందే. అందుకనే మనము బయటికి వెళ్ళడానికి, బ్రహ్మాండం నుంచి ఎలా మనం బయటికి వెళ్ళాలి దాని గురించి మనము ప్రయత్నించాలి. నెక్స్ట్ 43 నంబర్ శ్లోకం. కామాన్ కామయతే కామ్యైర్ యదర్థం ఇహ పురుషః స వై దేహస్తు పారక్యో భంగురో యాత్యుపైతి చ. సో ఒక వ్యక్తి, ఒక మన జీవాత్మ ఈ యొక్క శరీరానికి బాగా కంఫర్ట్స్ కావాలని దాని గురించి కోరుకుంటారు. దాని గురించి ప్లాన్ చేస్తాం, ఎలా ఇంకా నేను కంఫర్టబుల్గా ఉండొచ్చు. కానీ నువ్వు నీ యొక్క బాడీ కంఫర్ట్స్ గురించి ఎంతో ఆలోచించి ప్లాన్ చేసి ఎంత కంఫర్టబుల్గా ఉండాలి, నా బాడీ ఇంకా బాగా కంఫర్ట్గా ఉండాలి, దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఈ శరీరం అనేది నీ సంపత్తే కాదు. ఇది ఇప్పుడు నీతో పాటు ఉంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తుంది, అది పరులదైపోతుంది. అవునా? అదేలా? ఇప్పుడు నీతో పాటు ఉన్న శరీరం పరులది ఎలా అయిపోతుంది? ఎలా అయిపోతుంది అంటే అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. కిము వ్యవహితాపత్య దారాగారాదనాదయః రాజ్యకోశ గజామాత్య భృత్యాప్త మమతాసపదాః. 44 నంబర్లో ఈ శరీరం అనేది మనది కాదు, వేరే వాళ్ళదంట. వేరే వాళ్ళది అయిపోతుందంట. ఎవరిది అయిపోతుంది? ఇది నువ్వు ఎంత దీన్ని శరీరం కాపాడుకోవడం కోసం మనం ఎంత కష్టపడతాం, శరీరాన్ని బాగా ఉంచుకోవడం కోసం ఎంత కష్టపడతాం, శరీరానికి మంచి మంచి సదుపాయాలు సుఖాలు దక్కడానికి ఎంతో కష్టపడతాం, ఎన్నో అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. కానీ ఈ శరీరం మనం వదిలేసి వెళ్ళిపోతుందంట వేరే వాళ్ళ దగ్గరికి. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫైనల్గా ఆ శరీరం అనేది ఎక్కడ వెళ్తుందంటే, అది ఫైనల్గా శరీరం అనేది ఎలా మారిపోతుంది? మలం, స్టూల్, లేకపోతే ఈ మట్టిలో కలిసిపోతుంది, బూడిదైపోతుంది. అవునా? ఇలా స్టూల్ ఎలా అయిపోతుందంటే ఒక్కొక్కసారి చనిపోతే శరీరము, అప్పుడేమవుతుంది, అది ఎవరో గద్దెలో లేకపోతే ఎవరో ఒకరు తినేసి వాళ్ళ యొక్క మలంగా మారిపోతుంది, పక్షుల యొక్క మలంగా. లేకపోతే కాల్చేస్తే బూడిదైపోతుంది. అవునా? అది మనము పూడి చేస్తే అది మట్టిలో కలిసిపోతుంది. సో ఫైనల్గా మన దగ్గర ఉండదు. సో అందుకనే ఇంకా ఈ శరీరానికి సంబంధించినవి ఏవి కూడా మనతో పాటు ఉండవు, అన్నీ వదిలేస్తాయి మనం. మన ఒకసారి శరీరం వదిలేసిన తర్వాత మనకు ఏ సంబంధాలు ఏవి మనతో పాటు ఉండవు. మన పరివారం కానీ, పిల్లలు కానీ, సంపత్తి కానీ, వస్తువులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరు ఉంటారు మనతో పాటు. అవన్నీ ఈ శరీరానికి సంబంధించిన లింక్స్. 45వ శ్లోకం. కిమేతైరాత్మనస్తుచ్చైః సహ దేహేన నశ్వరైః అనర్థైరర్థసంకర్షైర్ నిత్యానందరసోదదేః. సో ఇవన్నీ కూడా మనకి ఎంతో ప్రియమైనవి శరీరానికి, ఈ భౌతిక వస్తువులు, విషయాలు, వ్యక్తులు అన్నీ కూడా. కానీ ఈ శరీరం నశించిపోయినప్పుడు ఈ శరీరానికి సంబంధించినవన్నీ కూడా నశించిపోతాయి. అంతే కదా? ఒక్కసారి మీరు ఈ శరీరం వదిలేశారు, వేరే శరీరానికి వెళ్ళిపోయారనుకోండి, తర్వాత మీకు ఇంకా ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు, వ్యక్తులు, సంపత్తితో ఏమాత్రం కనెక్షన్ ఉండదు. అంత కనెక్షన్ కట్ అయిపోతుంది. కాబట్టి మరి ఇంత కష్టపడి మీరు ఎన్ని కనెక్షన్స్ డెవలప్ చేశారు ఈ లైఫ్లో,
ఎన్ని సంబంధాలు డెవలప్ చేసుకున్నారు, ఎంత సంపత్తి డెవలప్ చేసుకున్నారు, అంతా ఒక క్షణంలో ఫినిష్. ఇంకా అది కంపల్సరీ అవ్వాల్సిందే. అలా ఇవేవి మీతో పాటు రావు. అందుకనే మనం దీన్నే శాశ్వతం అనుకొని దీనికోసమే జీవితాంతం మనం ప్రయత్నించాం, కానీ అది మనతో పాటు రాదు. సో అందుకనే ఇటువంటి సంబంధాలు, సంపత్తి, వస్తువులు, భౌతిక విషయాలు కోసం మీరు ఎందుకు మీ యొక్క జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నారు? భక్తి చేసుకోండి జీవితంలో. అదే మీకు అసలైన సంపత్తి, అదే మీతో పాటు వచ్చేది, అదే మిమ్మల్ని బతికించేది, బ్రహ్మాండం నుంచి బయటికి తీసుకెళ్లేది, అన్ని రకాల దుఃఖాల నుంచి ముక్తిపరిచేది, జన్మ మృత్యువాది చక్రాల నుంచి బయటకు తీసుకెళ్లేది, భగవద్ధామాన్ని తీసుకెళ్లేది, అసలైన ఆనందాన్ని ఇచ్చేది, కృష్ణ ప్రేమని ఇచ్చేది. అది ఏంటంటే భక్తి. కాబట్టి మీరు భక్తి చేసుకోండి, అసలైనది అది. దాన్ని వదిలేసి మీరు ఇవన్నీ చేస్తున్నారు, దీంతో ఇందులో పరిశ్రమ తప్ప ఇంకేం లేదు. 46వ శ్లోకం. నిరూప్యతామిహ స్వార్థః కియాన్ దేహభ్రతోసురాః నిషేకాదిష్వవస్థాసు క్లిశ్యమానస్య కర్మభిః. నా ప్రియమైన బంధువులారా, అసురపుత్రులారా, మిత్రులారా, సో ఇక్కడ ఈ యొక్క జీవాత్మ విభిన్న రకమైన శరీరాల్ని లభిస్తుంది. అవునా? ఆ జీవుడు చేసుకున్న పూర్వకర్మ ఫలితాల ప్రకారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరం అన్నది వస్తుంది. ఆ విధమైన శరీరంలో రకరకాల సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మీరే బాగా ఆలోచించుకొని చెప్పండి. ఇలా మనం మళ్ళీ ఏవో ఒక కర్మలు చేసుకొని మళ్ళీ దాని సుఖ దుఃఖాలు అనుభవించుకోవడానికి మళ్ళీ ఇంకో శరీరం, ఇలా చక్రం తిరుగుతూనే ఉంటుంది. అసలు ఏంటిది? మీరే ఆలోచించి చెప్పండి. ఇది నిజంగా అసలు ఏమన్నా దీంట్లో ఈ చక్రంలో తిరుగుతూ ఉండడంలో ఏమైనా లాభం ఉందా? మనకి ఇలా తిరుగుతూ ఉన్నాం ఒకటి అదే చక్రంలో, జన్మ మృత్యు జరా వ్యాధి, మళ్ళీ అదే చక్రం రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం. సో ఈ విధంగా రకరకాల శరీరాలు మారుతూ ఉన్నాం కర్మానుసారంగా. ఎందుకు? ఇక్కడ ఏదో ఒక తుచ్చమైన సుఖం కోసం. యన్మైతు నాది గృహమేది సుఖం హి తుచ్చం. ఇక్కడ భౌతికమైన తుచ్చ సుఖం కోసం ఇలా మనం రకరకాల శరీరం మార్చడం అవసరమా? సో ఇలా మైథున సుఖం కోసం ఇంత కష్టపడడం అవసరమా? సో మీరే ఆలోచించండి అనేసి అసురపుత్రులకి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు. లాస్ట్ శ్లోకం ఈరోజుకి. కర్మాణ్యారాభతే దేహి దేహేనాత్మానువర్తిన కర్మభిస్తనుతే దేహం ఉభయం త్వ అవివేకతః. దీని అనువాదం ఏంటంటే, సో మనం ఇప్పుడు ప్రస్తుతం లభించిన శరీరం ఏంటి? మనం పూర్వం చేసుకున్న కర్మల ప్రకారంగా మనకి లభించింది ఈ శరీరం. అలాగే ఈ శరీరం కూడా ఒకసారి ఎండ్ అయిపోతుంది. ఈ జీవితం ముగించినప్పుడు ఈ శరీరం కూడా ఫినిష్ అయిపోతుంది. కానీ ఏ శరీరం ఫినిష్ అయిపోయిందంటే మనకు ముక్తి లభించిందని కాదు. చాలామంది అనుకుంటారు ఓకే చనిపోతే ముక్తి లభిస్తుందని. చనిపోతే ముక్తి లభించదు. మనకి ఇంకో శరీరం లభిస్తుంది, ముక్తి లభించదు. ఎలాంటి శరీరం లభిస్తుందంటే ఇప్పుడు చేసుకున్న కార్యాల ప్రకారం ఇంకో శరీరం లభిస్తుంది. కాబట్టి మీరు ఎప్పటివరకైతే ఈ అజ్ఞానంలో జీవిస్తూ ఉంటారో సో అప్పటి వరకు ఈ శరీరాలు మారుస్తూనే ఉండాలి. సో అందుకనే మనం ఈ జ్ఞానాన్ని, అసలైన జ్ఞానాన్ని పొందాలి. మనం ఆత్మ, ఈ శరీరం కాదు. సో ఆత్మకు సంబంధించిన కార్యాలు చేయాలి. అంతేగాని అదే ఆధ్యాత్మిక కార్యాల్లో మనం పాల్గొనాలి. లేకపోతే మనకు మనిషి జన్మ లభించి ఏం లాభం లేదు. అందుకే మనకి గురువులు, శాస్త్రాలు ఉన్నాయన్నమాట. గురువు శాస్త్రం నుంచి మనం విని సరైన తెలివిని మనము పెంపొందించుకోవాలి. ఇలా మనిషి జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా మనము భగవంతుడి గురించి, ఆత్మ గురించి ఆలోచించాలి, చర్చించాలి, తెలుసుకోవాలి. అతతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలన్నీ మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం కోసం మనం గురువుల దగ్గరికి వెళ్తాం. తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్. సో ఈ విధంగా మనము వెళ్ళి అసలైన గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ శరణాగతమై తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఈ విధంగా మనం అసలైన జ్ఞానాన్ని అక్కడ గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతమై సేవ చేసి ఆయన్ని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మన జీవితం అనేది ధన్యమవుతుంది. అప్పుడు మనకు అసలైన సమాధానం దొరుకుతుంది జీవితంలో ఈ ప్రశ్నలకి. అప్పుడు జీవితంలోకి ఒక అర్థం కలుగుతుంది. ఆ విధంగా మనము ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందగలము. అది జీవితం యొక్క సక్సెస్. మనిషి జీవితం లభించినందుకు
దీనికోసం మనం మన యొక్క మానవ జీవితాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని ప్రహ్లాద్ మహారాజ్ మనకు చెప్తున్నారు. సో ఇక్కడితో మన ఈ సెక్షన్ ముగుస్తుంది. నెక్స్ట్ సెక్షన్ మళ్ళీ మనము రేపు చూసుకుందామంట. ప్రహ్లాదుడు అందుకనే ఇక్కడ వేస్ట్ కాబట్టి మనము భక్తి చేసుకోవాలని ప్రహ్లాద్ మహారాజు తర్వాత చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి. అది లాస్ట్ సెక్షన్ ఈ చాప్టర్లో, అది చూద్దామంట రేపు. అప్పటి వరకు సెలవు. హరే కృష్ణ.